ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు జనసేన పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని ముందును నడిపించారు. మరోవైపు గత ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసింది. 21 స్థానాలను కైవసం చేసుకుని దేశంలో ఏ పార్టీకి సొంతం కానీ 100% స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకుని నెంబర్ 1 పార్టీగా కొనసాగుతోంది జనసేన పార్టీ. మరోవైపు జనసేనలోకి వలసలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రోజుకొకరు జనసేన పార్టీలో చేరుతుండడంతో బలమైన పార్టీగా ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావం అవుతోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన 12వ ఆవిర్భావ సభను తొందరలో నిర్వహించనున్నారట. ఇక ఈ సభకి దాదాపు 10 లక్షల మందిని ఆహ్వానించనున్నారట ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా 10 లక్షల మంది మాత్రం ఈ సభకు వస్తే మాత్రం దేశంలోనే మొదటిసారిని ఇది రికార్డులకు ఎక్కుతుందని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు జనసేన పార్టీ అధినేత మన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఆయన. మరోవైపు కంప్లీట్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు.